రివ్యూ ఆఫ్ ఐ. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, హైదరాబాద్లో జాబ్ చేసే మన హీరో కరోనా టైం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి తన విలేజ్కి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని చూసి లవ్లో పడతాడు. తర్వాత ఏం జరిగింది, తన లవ్ సక్సెస్ అయిందా లేదా, అండ్ లవ్ వల్ల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేది మిగిలిన ప్లాట్ అయితే. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే గుడ్, డీసెంట్, అంతే. అంతకు మించి తోపు తురుము ఎక్సలెంట్ వావ్ అని నేను చెప్పను. బాగుంది, ఇట్స్ డీసెంట్ వాచ్. ఈ స్టోరీ అనేది చాలా రెగ్యులర్గా రొటీన్ లవ్ స్టోరీస్ టైపే ఉన్న స్టోరీయే. క్యాష్ ప్రాబ్లమ్స్ అండ్ లవ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా రెగ్యులర్గా మనం చూసే లవ్ స్టోరీసే. కానీ ఆ లవ్ స్టోరీస్ అనేది ప్రీవియస్గా వచ్చినాయన్నీ కొంచెం సాడ్గా, సప్రెషన్, డిప్రెషన్, కొంచెం సాడ్ నోట్లో వెళ్ళే మూవీస్. బట్ ఈ మూవీ ఏంటంటే ఫుల్గా కామెడీ మీద బేస్ అయి తీసిన మూవీ. అండ్ మీకు త్రూ అవుట్ ద మూవీ కూడా కామెడీ ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ టచ్ ఇచ్చారు. అండ్ వీళ్ళ కామెడీ వల్ల కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు. అండ్ ఇక మూవీ మొత్తం మీద స్టేలర్ ఆఫ్ ది షో అని ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా రాజ్ కుమార్ కసిరెడ్డి. అసలు ఫుల్ త్రూ అవుట్ ది మూవీ మీరు ఎంజాయ్ చేయకుండా అయితే ఉండలేరు. తనైతే చాలా బాగా పెర్ఫామ్ చేశాడు, స్టాండ్ అవుట్ అయ్యాడు అంతే మూవీ మొత్తం మీద. అండ్ ప్రెసెంట్ ఉన్న మన ఇండస్ట్రీలో క్రింజ్ కామెడీ అనేది బాగా పెంచేస్తున్నారు. బట్ కొంతమంది కమెడియన్స్ లైక్ సత్య అండ్ ఈ కసిరెడ్డి వాళ్ళు ఆర్గానిక్గా చేస్తున్నారు కామెడీ అనేది. మనకు ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళు చేసే అన్ని కూడా మనకి ఫన్ జనరేట్ అవుద్ది, క్రింజ్ అని ఎక్కడా అనిపించదు. ఆర్గానిక్గా చేసినట్టు ఉంటుంది. వాళ్ళ ఫేస్లో స్మైల్స్ అయినా ఎక్స్ప్రెషన్స్ అయినా. మంచి కమెడియన్స్ అని చెప్పొచ్చు. వాడుకుండయ్యా, టాలెంట్ని వాడుకుండయ్యా, పిండుకుండయ్యా. ఏ క్రింజ్ చేస్తే ఎవరు చూస్తారు చెప్పండి. అండ్ అలాగే హీరో పక్కన చేసిన ఇంకో ఫ్రెండ్ కూడా బాగానే చేశాడు, మంచి క్యారెక్టర్ పడింది. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే చేశాడు. అండ్ హీరో నార్నే నితిన్. అండ్ ఈయన మ్యాడ్ మూవీలో కూడా ఉన్నారు. లీస్ట్ అప్రిషియేషన్ వచ్చింది ఈయనకే. అండ్ ఆ మూవీలో ముగ్గురు ఉండటం వల్ల తన పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం డౌన్ అని అనిపించింది. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం హీరోయిక్ రోల్ చేశారు కాబట్టి సమ్వాట్ దాని మీద కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. పర్లేదు, డీసెంట్గానే చేశాడు. కానీ ఈ యాక్టింగ్ సరిపోదు, ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయాలి. అక్కడక్కడ కొంచెం మనకు తెలిసిపోతుంది యాక్టింగ్ అంత రావట్లేదని. బట్ ఆ మూవీతో పోలిస్తే కొంచెం బెటరే, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అప్కమింగ్ మూవీస్లో. అండ్ అలాగే హీరోయిన్ క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. కానీ అక్కడక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. అండ్ ఇక మిగిలిన కాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు నటించారు. అండ్ ఇవి పర్ఫార్మెన్స్ అయితే. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెష్గా ఉంది, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ విధంగా ఉంటుందని. అండ్ ఇక సినిమాటోగ్రఫీ, విలేజ్ నేటివిటీలో ఉండే సినిమా కాబట్టి కొంచెం ఆ గోదావరి అందాలని, ఆ నేచర్ని, ఆ గ్రీనరీ ఉన్న విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి సినిమాటోగ్రఫీ. అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. మొత్తం టెక్నికల్ డిపార్ట్మెంట్ బాగానే వర్క్ అయింది. అండ్ మూవీ కూడా మీకు త్రూ అవుట్ ది మూవీ మీకు ఎంజాయ్ చేస్తారు. అండ్ క్లైమాక్స్లో లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ టచ్ ఇచ్చారు. అండ్ ఇక ఈ మూవీ ఓవరాల్గా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఇట్స్ డీసెంట్ వాచ్. మీరు ఫ్యామిలీతో వెళ్ళి అయితే ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్ అయితే. ఆల్రెడీ 2 రాడ్లు తగిలిన నాకు ఈ మూవీ కొంచెం సాటిస్ఫాక్షన్ అని చెప్పాలి నాకైతే. సో మీరు కనుక ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది మూవీ రివ్యూ అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.